నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఈరోజు మనం ప్రతి సంవత్సరం ఒరిస్సా రాష్ట్రం పూరిలో జరిగే శ్రీ జగన్నాథుని రథయాత్రను గురించి తెలుసుకుందాం. జగన్నాథుని రథయాత్ర అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో పూరిలో జరిగే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక యాత్ర. రథయాత్ర, రథోత్సవం అని కూడా అంటారు. ఇది భగవాన్ జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు మరియు ఆయన అన్న బలరాముడు, సోదరి సుభద్రలకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ద్వితీయ తిథి నాడు జరుగుతుంది. సాధారణంగా జూన్ లేదా జూలై నెలలో జరిగే ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం అంటే 2025లో జూన్ నెల 28నే ఈ ఉత్సవం ప్రారంభించబడిందని తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రథయాత్ర అనగా సంస్కృతం రథ మరియు యాత్ర అని అంటారు. దీనిని పూరి నుండి జగన్నాథుని ఆలయం నుండి గుడించ జగన్నాథుని అత్తగారి ఆలయాల వరకు సుమారు 3 కిలోమీటర్ల పొడవున ఈ యాత్ర జరుగుతూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక పరిణామాల్లో ఒక కుటుంబంపై అభిమానాన్ని భగవంతుడే చూపించాడనేటువంటి నిదర్శనంగా వినిపిస్తుందని నమ్ముతారు. ఇది చాలా రద్దీగా భజన వాయిద్యాలతోటి, డోలు వాయిద్యాలతోటి భక్తులు రథచక్రాన్ని లాగుతూ తమకి మోక్షసిద్ధి లభిస్తుందని నమ్ముతారు. జగన్నాథ రథచక్రాలని మనం వింటూ ఉంటాం. జగన్నాథ రథచక్రాలు అనేవి సమానత్వానికి, సామరస్యానికి చిహ్నాలు. ఈ రథచక్రాల ముందు పేద, గొప్ప, ధనిక, బీద, కులంతో సంబంధాలు లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ రథోత్సవంలో పాల్గొని ఈ రథాన్ని లాగడం ద్వారా తమ భక్తి ప్రపత్తులను నిరూపించుకుంటూ ఉంటారు. ఇస్కాన్ శాఖలో లండన్, న్యూయార్క్, సిడ్నీ మరి ఎన్నో నగరాల్లో ఈ రథయాత్రను అత్యుత్సాహంగా నగర వీధుల ద్వారా రథాన్ని ఊరేగిస్తూ ఉంటారు. ఈ నగర ఉత్సవాలు పూరి యొక్క ఆత్మను ప్రతిబింబిస్తాయని కొంతమంది చెప్తా ఉంటారు. ఇది దేవుడు దిగివచ్చాడు, అందరికీ అందుబాటులో ఉన్నాడు అనే దానికి ఈ రథయాత్రను ఒక నిదర్శనంగా వారు భావిస్తూ ఉంటారు. ఇది హిందూ ప్రజల గర్వం మరియు ఐక్యతను ప్రతిబింబిస్తాయి. యునైటెడ్ స్టేట్స్లో ఈ సంవత్సరం జూన్ 28న జాక్సన్, న్యూయార్క్ సిటీ, బోస్టన్, హ్యూస్టన్ మొదలైన నగరాలలో సాంప్రదాయ రథ ప్రక్రియలు, భక్తి గీతాలు, నృత్యాలతో మరియు ప్రసాదం పంపిణీతో రథయాత్రలు నిర్వహించబడ్డాయి. ఇది దీనివల్ల ఒక ప్రజల యొక్క ఈ యాత్ర వల్ల ప్రజల యొక్క ఆర్థిక సంబంధాలు కూడా బలపడతాయని ఇది నిదర్శనంగా భావిస్తారు. ఈ యాత్ర నిర్వహించడానికి ఒడిశా ప్రభుత్వం 94 కోట్ల రూపాయలు అంటే 11 మిలియన్ రూపాయలకు పైగా రోడ్ల నిర్మాణానికి, శానిటేషన్, వసతి సదుపాయాలు కల్పించడానికి ఖర్చు పెడతా ఉంటుంది. ఈ రథయాత్ర వల్ల కళా గ్రామాలైనటువంటి రఘురాంపూర్ మొదలగు గ్రామాలలో వృత్తి పని వారికి కూడా చాలా ఉపాధి లభించి తమ వస్తువులను ఇక్కడ అమ్ముకోవడం ద్వారా వాళ్ళు జీవన వృత్తి కూడా సంపాదించుకుంటూ ఉంటారు. ఆధునిక ప్రపంచంలో ఒక ప్రాచీన ఆచార రథయాత్ర మన ఒక భాగంగా ఈ ఆధునిక యుగంలో కూడా ఈ ప్రాచీన ఆచార్యం కొనసాగుతుంది. సుమారు 12వ శతాబ్దం నుంచి జరుగుతూ ఉందని చెప్పి చరిత్రకారులు చెప్తారు. 14వ శతాబ్దంలో వడరిక్ ఆఫ్ ఫోర్డనోస్ వంటి చారిత్రక పర్యాటకులు ఈ యాత్రల గురించి
విశ్వవ్యాప్తం చేశాడు. ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యత తెలుసు. అందుకంటే ప్రపంచం నలుమూల నుండి కూడా ఈ రథయాత్రలో పాల్గొనడానికి యాత్రికులు రావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ యాత్రలో 3 రథాలు పాల్గొంటాయి. ఒకటి జగన్నాథుడు, రెండవది బలరాముడు మరియు సుభద్రల విగ్రహాలను మూడు వేర్వేరు రథాలపై ఉంచి ఊరేగించడం మన గమనార్హం. ఈ రథాలు ఒకదానిని జగన్నాథుని రథం 45 అడుగులు ఎత్తుంటుంది. 16 చక్రాలు, ఎరుపు మరియు పసుపు రంగుల క్యాన్వాస్ ఉంటుంది. అయితే దీన్ని నందిఘోష అని అంటారు. ఇంకా బలరాముడి రథం 14 అడుగులు ఎత్తుంటుంది. దీన్ని తలధ్వజ అంటారు. 14 చక్రాలు, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులు ఉంటాయి. ఇంకా సుభద్రాదేవి యొక్క రథం 43 అడుగులు ఎత్తుంటుంది. దీనిని దేవ దళస అంటారు. దీనికి 12 చక్రాలు, ఎరుపు మరియు నలుపు రంగులు ఉంటాయి. ఈ రథయాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే భక్తులకు జగన్నాథుని దర్శించే అవకాశాన్ని పుష్కలంగా ఈ రథయాత్ర కల్పిస్తూ ఉంటుంది. అందుకనే ప్రపంచం నలుమూల నుండి ఈ యాత్రలో పాల్గొనడానికి భక్తులు పూరి చేరుకుంటారు. ఈ ఉత్సవం భక్తి, ఐక్యత మరియు ఆధ్యాత్మిక వేడుకను సూచిస్తుంది. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ, భజనలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ రథయాత్ర 7 నుండి 9 రోజుల పాటు జరుగుతుంది. తిరిగి జగన్నాథుడు మరియు ఆయన తోబుట్టువులు గుడించ ఆలయంలో కొన్ని రోజులు ఉంటారు. ఆ తర్వాత తిరిగి జగన్నాథాలయానికి చేరుకుంటారు. దీన్ని బహుదా యాత్ర అని కూడా అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై జగన్నాథ్.